అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి నిన్న రీల్ అయితే అప్లోడ్ చేశాను. వెళ్ళి చూడండి, కామెంట్లో పిన్ చేసి పెట్టాను. ఈరోజు మనము సమ్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, సమ్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అయితే నేర్చుకుందాము. సో ఇక్కడ మనకు ఇచ్చిన సిరీస్ ఆల్రెడీ ఏపీలో ఉందని నేను చెప్పాను. సో ఇక్కడ సమ్ ఎలా ఫైండ్ చేయాలంటే, ఇక్కడ ఎన్ అంటేనేమో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఓకే, 5/2. ఏ అంటేనేమో ఫస్ట్ టర్మ్, ఎప్పటికైనా సరే ఫస్ట్ టర్మ్ 2 తీసుకోవాలి. ప్లస్ ఎల్ అంటేనేమో లాస్ట్ టర్మ్. ఓకే, సో 14 తీసుకోవాలి. క్లియర్? సో 5/2 ఇంటూ ఎంత అవుతుంది, అది 16 అవుతుంది. 2 1 జా 2 8 జా, సో 5 8 జా 40. సో ద సమ్ ఆఫ్ దీస్ టర్మ్స్ ఈస్ 40. ఓకే, సిమిలర్లీ హియర్ ఇక్కడ మనకు ఏ అంటే ఫస్ట్ టర్మ్. ఓకే, 2. ఇక్కడ మనకు ఆర్ అంటే ఏంటంటే, మీరు నిన్న డ్రిల్ చూస్తే అర్థమైపోతుంది. ఆర్ అంటే 4/2 అన్న చేయండి, ఎంత వస్తుంది? 4/2 చేస్తే 2 వస్తుంది. 8/4 అన్న చేయండి, 2 వస్తుంది. 16/8 అన్న చేయండి, 2 వస్తుంది. సో ఆర్ అనేది 2 అవుతుంది. అండ్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. అండ్ -1 డివైడెడ్ బై 2 -1. సో ఇప్పుడు ఏమవుతుంది, కింద ఎట్లా 2 - 1 1 కాబట్టి ఇగ్నోర్ చేయండి. సో 2/5 అంటేనేమో 32. 32 - 1, సో 2 × 31. సో మీ ఆన్సర్ వచ్చేసి 62. సో సమ్ ఆఫ్ దీస్ టర్మ్స్ ఇస్ 62. స్క్రీన్ పైన కనిపిస్తున్న క్వశ్చన్కి సమ్ ఫైండ్ చేసి కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. హలో గైస్, మీలో ఎవరన్నా ఎస్ఎస్సికి, రైల్వేస్కి, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి కానీ, సో ఎలాంటి ఎగ్జామ్లో అయినా సరే ప్యూర్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ అయితే ఉంటే మా దగ్గర 7 టాపిక్స్ ప్యూర్ మ్యాథమెటిక్స్ జూమ్ రికార్డింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కేవలం 249 రూపీస్కే లైఫ్ టైం పర్మనెంట్ యాక్సెస్ అయితే ఇస్తున్నాము. బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. మీకు ఎక్కడ ఇలాంటి క్లాసెస్ ఇంత తక్కువ ప్రైస్కి అయితే దొరకవు. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి, పర్మనెంట్ యాక్సెస్ పొందండి.